తెలంగాణ ప్రభుత్వం ప్రజలకి గుడ్ న్యూస్ చెప్తా ఉంది. కొన్ని ప్రభుత్వం సంబంధించిన సేవలు త్వరగా అందించే విధంగా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొనొస్తూ అనేక ప్రణాళికతోని వస్తున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ముఖ్యంగా రేషన్ కార్డుకి సంబంధించిన సమస్యలపైన కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలపైన కూడా ప్రభుత్వం కొంత సీరియస్‌గా ఉందని, ఈ 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసిన 48 గంటలలోనే వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రేషన్ కార్డుకి సంబంధించిన లబ్ధిదారులకి అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సన్నబియ్యం లాంటి పథకాలు కూడా అందిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు మేము మెరుగైన విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాము. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తూ ఉన్నాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వాట్సాప్ సంబంధించిన కొంత సర్వీస్ అయితే నడుస్తూ ఉంది. అంటే ఏ అప్లికేషన్ అయినా కానీ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో కూడా వాట్సాప్ సేవలు అయితే రానున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీ సేవకు కానీ మండల ఆఫీస్ కానీ మనం ప్రస్తుతం వెళ్ళాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. అలాంటి పరిస్థితి నుండి ఇంట్లో ఉండి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ పెట్టుకునే విధంగా, అప్లికేషన్ పెట్టుకున్న తదుపరి ఏదైతే 48 గంటలలో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా ఇటు పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పడం అయితే జరిగింది. దీని ద్వారా అనేక మంది సాధారణ వ్యక్తులకి మరింతగా మరి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కావచ్చు, అదేవిధంగా ఏవైతే మండల ఆఫీస్ కావచ్చు, లేకుంటే జిల్లా ఆఫీసులు తిరగకుండా ఉన్న ఇంటి దగ్గరనే వాళ్ళకి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని వాట్సాప్ ద్వారా వాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అప్లికేషన్ పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన సమస్యలను అక్కడున్న అధికారులకు అందించడం కావచ్చు, ఈ వాట్సాప్ ద్వారానే మరి త్వరలో మేము తీసుకురాబోతున్నాం అన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. దానిపైన ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేస్తూ ఉంది. త్వరలో మరి వాట్సాప్ సేవలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే రేషన్ కార్డు, ముఖ్యంగా రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకుంటే దాంట్లో మార్పులు కావచ్చు, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో 48 గంటలలోనే మరి సేవలు అందించే విధంగా ప్రణాళికతోని రాబోతున్నాం అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి